Brothers Khatarnak Comedy Show. Hello everybody, good evening, namaskaram and welcome to Zabardast Khatarnak Comedy Show. Alright, anta ready ga undi kabatti let's welcome our Zabardast judges Krishna Bhagwan garu and Khushbu garu. ఫ్రెండ్స్ అనగానే మనకి మొదటి గుర్తొచ్చేది మధుర జ్ఞాపకాలు. కానీ ఆ జ్ఞాపకాలు కాస్త గాయంగా మారితే, ఆ గాయాలు కాస్త కామెడీగా మారితే ఎలా ఉంటుందో చూపించడానికి వచ్చేస్తున్నారు రాకింగ్ రాకేషన్ టీమ్. సో లెట్స్ వెల్కమ్ దెం. కళ్ళకున్న కాటుక చూడు, కట్టుకున్న చీరను చూడు, అస్తమాను నన్నే చూడయ్యో నా బంగారు కొండ, అంత దూరం ఉంటే ఎట్టయ్యో. నన్ను ఎత్తుకోండి. ఓకే, పెళ్ళైన తర్వాత బరువు బాధ్యతలు వస్తాయి అంటే ఏంటో అనుకున్నా, ఇంత బరువు వస్తుందని నేను మాత్రం అనుకోలేదు. ఏమండి మర్చిపోయిన అడగడం, రేపు మా 10th క్లాస్ మేట్స్ అందరూ లివింగ్ టుగెదర్ ప్లాన్ చేస్తున్నారు. లీవింగ్ టుగెదర్ కాదు, అది గెట్ టుగెదర్ అని అంటారు. మరి లివింగ్ టుగెదర్ అంటే ఏంటి? చూసారండి, నా భార్యకి లీవింగ్ టుగెదర్ అంటే కూడా తెలియని అమాయకురాలు, చిన్న శుద్ధ పూస పద్మిని, నా బంగారు తల్లి. నువ్వేదో కొంచెం తేడాగా కనపడుతున్నావే. ఏం లేదురా, లీవింగ్ టుగెదర్ అంటే ఇద్దరు కలిసి పెళ్లి చేసుకుందామని చెప్పి ఒక రూమ్ తీసుకుంటారు. రూమ్ తీసుకొని పెళ్లి తప్ప అన్ని పెంట పనులు చేసుకుంటూ ఉంటారే, దాని తర్వాత పెళ్లి చేసుకోరు. ఏంట్రా నవ్వుతున్నావు? ఇంతకు ముందు ఎప్పుడైనా ప్లాన్ చేసి ఉండాల్సింది. ఇలాంటి జోకులు నలుగురు ముందేసావంటే పళ్ళు రాలుతాయి ఏమనుకుంటున్నావు? అర్థమైందా? సరే మంచి వేడి వేడి కాఫీ తీసుకొని రాపో. ఒక్క నిమిషం అండి. నల్గొండ జిల్లాలో పూర్వ విద్యార్థుల సమ్మేళనం పేరుతో పూర్వ విద్యార్థులు పరారి. ఇద్దరు పూర్వ విద్యార్థులు ప్రేమలో పడి లేచిపోయారు. వాళ్ళని గాలించడానికి విద్యార్థి సంఘాలన్నీ ఎక్కడో కొడుతుంది సీనా. ఏమండి ఏంటి పేపర్లో మ్యాటర్? మంచి మ్యాటర్ ఉంది. పేపర్లో కూడా మ్యాటర్ ఉంది. సరే గాని డబ్బులు ఇస్తే నేను గెట్ టుగెదర్కి వెళ్తాను. ఏం వద్దులేవే, అసలే రోజులు బాలేవు, పేపర్ లో దారుణమైన విషయాలు చూడాల్సి వస్తుంది. గెట్ టుగెదర్ ఏం వద్దురా నాన్న. ఏంటండి మనిషి పశువా? మీ మొగుళ్ళైతే ఎక్కడికైనా వెళ్ళొచ్చు, పబ్బులు అంటారు, పార్టీలు అంటారు, చిన్న బ్యాక్ ప్యాక్ వేసుకుని బ్యాంకాక్ అంటారు. మేము మాత్రం ఇంట్లోనే ఉండాలా? నేను గెట్ టుగెదర్కి వెళ్తా. సరే ఒక పని చేయవే, చెప్పు. నేను కూడా నీతో పాటు వస్తాను. నేను కూడా నీతో పాటు వస్తా. మీరెందుకు? రాకేష్ నువ్వు వెళ్తున్నావా? అవును. మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. అబ్బా మీరెలా వస్తారండి? మీరు వద్దు, బాగోదు. ఒక పని చేయి. ఏంటి? హస్బెండ్ కాదని చెప్పు. హస్బెండ్ కాకపోతే డ్రైవర్ అని చెప్పమంటారా? ఏమన్నావు? డ్రైవర్ అని చెప్పమంటారా? డ్రైవర్ అని చెప్పు. చీ, మీ డ్రైవర్ ఏంటి? మీకు అసలు డ్రైవింగ్ కూడా సరిగ్గా రాదు. నేను వస్తేనే నీకు డబ్బులు ఇస్తాను, లేకపోతే నేను ఇవ్వను. నేను నీతో పాటు వస్తున్నాను, అంతే. నువ్వేంటయ్యా నాకెలా తగులుకున్నా? సరే పద. చిచ్చి ఎంతకి తెగించారా? నిన్ను రా అంటున్నాడేంటి? నన్ను ముద్దుగా రో అంటాడు, రమేష్ నేను రా అంటాను. మేము స్కూల్లో ఉన్నప్పుడు ఇట్లా చేసుకునే వాళ్ళం. ఈయన నా వ్యాన్ డ్రైవర్ అన్నావు కదే? అదే డ్రైవర్ చెప్పాను కదండి. మరి వ్యాన్ ఎందుకు చేర్చావే? అంటే అది డ్రైవర్ వెళ్ళరా, పక్కన భోజనాలు పెడతారు, తినేసి చోట కూర్చో, ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత తీసుకెళ్ళిపోద్ది. కానీ అందరం పరిచయం చేసుకుంటాం.
సాగదీయకు. ఈశ్వర్ హాయ్ రోహిణి హలో ఎలా ఉన్నావు? బాగున్నా, My నువ్వెలా God. ఉన్నావు? ఓ ఏంటి బాడీ? స్కూల్లో ఉన్నప్పుడు ఐ లవ్ యూ చెప్తే ముందు నన్ను ఎత్తుకో తర్వాత లవ్ చేద్దాం అన్నావు కదా ఆ. అందుకే జిమ్ కి వెళ్ళి కంట్లు పెంచా ఓ మై కండస్ నైస్ కండస్ చాలా బాగున్నాయి. బాగున్నా ఏం చెప్పాలి, చాలా రోజులు అయిపోయింది అబ్బా కలిసి. కూడా చాలా మిస్ అవుతున్నా యా, యా. అక్కడ బిర్యానీ ఎత్తడానికి కండలో లేరంటే మిమ్మల్ని తీసుకురమ్మన్నారండి. నా పక్కన ఇంకేంటి ఈశ్వర్? ఏ, చాలా మంది వచ్చారు. సరే సరే నువ్వు వెళ్ళు, అందరితో మాట్లాడతాను. ఒక్కడితో మాట్లాడితే టైం వేస్ట్ చేయకు, అందరితో తొందరగా మాట్లాడు, అర్థమైందా? బా మాట్లాడతానండి, అందుకే రావద్దనని మిమ్మల్ని ఓ దుబ్బుతున్నా వెనకాలండి. మీ ఫ్రెండ్స్ అందరు కలిసి అక్కడ పార్టీ చేసుకుంటుంటే మీరు ఒక్కలే సపరేట్ గా ఎక్కడ నుంచున్నారేంటి? ఇది గెట్ టుగెదర్ కాదు, రోహిణి గెదర్. అవును, చూడండి బెల్లం చుట్టూ ఈగలు వాడిన చుట్టూ ఎలా వాడారు. చిన్నప్పటి నుంచి అదంతే అండి. ఫ్రెండ్స్ అందరితో తిరిగిద్ది, ఫ్రెండ్స్ అందరితో మాట్లాడుతుంది. ఈ మధ్య చాటింగ్లు కూడా చేసుకుంటున్నారంట. ఆవిడ అట్లాంటిది కాదండి. ఈ పార్టీ పెట్టిందే అది. ఓ మై గాడ్, అడ్మిన్ ఎస్, మీరండి. షీఈస్ బ్యూటిఫుల్. ఎందుకంటే ఒక గెట్ టుగెదర్ పార్టీకి, పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి ఒక ఫాదర్ తో వచ్చింది చూడు. ఫాదర్ ఏంటండి? మా పిల్లోడికి ఫాదర్, మా పిల్లోడికి ఫాదర్. కూర్చోపోండి ఎక్కడన్నా పోయి. మోకాలు నిప్పులు బ్రో. ఇంకోసారి నన్ను బ్రో అన్నావంటే బుర్ర పగులుద్ది. కూర్చోపో. ఏంటి వాళ్ళతో డిస్కషన్? హాయ్ రోహిణి, హాయ్. మాస్టర్, అయ్యో ఎన్నాళ్ళైంది. చిన్నప్పుడు మ్యాథ్స్ చెప్పేవారు పద్మనాభం సార్. నేను మాస్టర్ని కాదు, నన్ను ఇంకా గుర్తుపట్టలేదా? లవర్ బాయ్ లక్కిని. అప్పట్లో 4వ బెంచీలో కూర్చొని నీకు రాకెట్ చికెన్ ఇసిరేవాడిని, గుర్తు రాలేదా? యూ లక్కీ. ఎస్. ఏంటి ఇంత చెండలంగా అయిపోయావు? రాకెట్లు అంటున్నాడు ఏంటి వాడు? అప్పట్లో రాకెట్లు వేస్తున్నాడంటే సైంటిస్ట్ అవుతాడు అనుకున్నాను. ఇలా సాడిస్ట్ అవుతాడు నాకేం తెలుసు. అయినా ఒకటా రెండా రాకెట్లు ఓ తెగ్గుచ్చుకునే వీపుకి, కొన్నిసార్లు క్రాష్ అయ్యాయి కూడా. వీపంతా నొప్పి చూడు. అబ్బా! ఇంకేంటి సంగతులు? ఏం చేస్తున్నావు? బిజినెస్ చేస్తున్నా, నీకోసమే వచ్చా. చూసారండి, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుందండి. అసలు వాళ్ళ ఆయన ఇదంతా చూసుంటే చచ్చిపోయేవాడు. ఉన్నా చచ్చిపోయినా ఒకటే. వాయిస్ అందరూ నా వెనకాలే. Oh my God. హాయ్ రోహిణి, హాయ్ హాయ్. You London Dragon. ఇంకేం సంగతురా? చెప్పాలి నువ్వే. ఏంటి మీద పడి మాట్లాడుతున్నావు వాడితో? నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడు, కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయి. నవ్వు ఆపుకుంటున్నావు కదరా? He is my driver. డ్రైవరా? డ్రైవర్ ఇట్రమ్మా. ఆ పక్కన కారు ఉంటుంది, ఇదిగో. పక్కన పెట్టమంటారా? లేదు, మళ్ళీ అక్కడే పెట్టు, మళ్ళీ అక్కడే పెట్టు. ఏమండి ఇది 2 వీలర్ కదండి? దాన్నే 2 సార్లు పార్క్ చేయి, 4 వీలర్ అయిద్ది, 4 వీలర్ అయిద్ది. మీరు నా చెయ్యి పట్టుకుంటుంటే తను మా ఆయనకి చెప్పేస్తాడేమో అని భయం, అందుకే. ఏ డ్రైవర్ ఇట్రా. పిలుస్తున్నారు. ఇదిగో ఈ 1000 రూపాయలు తీసుకొని వాళ్ళ ఆయన చెప్పగాకు. పూర్వ విద్యార్థుల సమ్మేళనం కదా, ఏదైనా యాక్టివిటీ చేసుకోండి, సరదాగా అందరూ చూసి ఆనందపడతారు. మా క్లాస్ లో మంచి సింగర్స్ ఉన్నారు తెలుసా? వాడు బాగా పాడతాడు. ఇది సింగర్. ఇది సింగర్. పాడండి. వస్తావా నేను రమ్మని చోట వస్తావా, ఇస్తావా నువ్వనంత ఇస్తావా. వస్తా. నువ్వు కాదు అయిందా? బాగైందా? మీరు పాట పాడడం మాకు చాలా ఆనందంగా ఉంది. యాక్టివిటీ మార్చు. చిన్నప్పుడు మనం కళ్ళగంతులు ఆడుకునే వాళ్ళం చూడండి. కళ్ళగంతులు ఆడుకుందామా? అయితే మా డ్రైవర్ కి కళ్ళగంతులు కడదాం. ఓకే, ఖతం. బాయ్ బాయ్. మనందరం గేమ్ ఎంజాయ్ చేయాలి కదా. వీరి వీరి గుమ్మడి పండు వీరి పేరేమి? దాగుడు మూతల దండ కోరు వీరి పేరే. ఒక భర్త ఫ్రస్ట్రేషన్ ఇది. మీ మేడం కనిపించారా? సరే, ఇక్కడ లావుగా ఇంత ఉంటది, కనబట్టలేదా? కనపట్లేదండి. అక్కడ లండన్ గడు కూడా కనబట్టలేదా? లండన్ డ్రైవర్ కూడా కనపట్లేదండి. ఎంతలో లేచిపోయారా? ఏంటి వాడిని తీసుకొని ఎక్కడికి వెళ్ళావే? సిగ్గులేదు? ఏమైందండి? భర్తని ఎదురుగా పెట్టుకొని ఇలా డబ్బులో పనులు చేస్తుందా? భర్త డ్రైవర్ అందే. చెప్పాను కదరా నేను భర్తనని. నాయనో, అమ్మో అమ్మో.
వాళ్ళ పళ్ళం అందరితో లేచిపోయింది. ఏదో అన్నాడు వాడు, ఏంటి శ్రీవిద్య ఉంది కదా లండన్ గడితో లేచిపోయిందంట. నా పిల్లం కదా లేచిపోయింది. నేను తప్పు- నేను ఎందుకు లేచిపోతాను రా? ఏమనుకున్నావు నా గురించి? అందుకే నాతో పాటు వచ్చా. లేచిపోయింది అది. తెచ్చిపోయింది అదే. నాకు ఇప్పుడు హ్యాపీగా ఉంది. పక్క పక్కన మిమ్మల్ని నీ పిల్లమను ఆ లండన్ డ్రైవర్ గారు లేచిపోయాడు. ఆల్వేస్ కరెక్ట్. రేయ్ పెద్ద ఆయన కూల్ బేబీ కూల్. దయచేసి చెప్తున్నా, పూర్వ విద్యార్థుల సమ్మేళనం పెట్టుకునేటప్పుడు కొంచెం చూసి పెట్టుకోండి. భర్తలు ఉంటారు. ఐఎమ్ రిక్వెస్ట్. అందరూ అలా ఎందుకుంటారా? నీ సంగతి చెప్తారా? ఇంటికి పది చెప్తా. నా మీద అనుమానంతో వస్తుందా? చెప్తా. అది కాదు. ముసుగు వెయ్యొద్దు మనసు మీద, అలురు వెయ్యొద్దు వయసు మీద, ఎగరవిప్పాలి కుర్రాళ్ళ రెక్కలితో వాడు వెగాళ్ళతో. మరి మా జడ్జెస్ కి ఎలా అనిపించిందో లెట్స్ ఫైండ్ అవుట్. ఖుష్బు గారు, వెరీ నైస్ రాకింగ్. రాకేష్ అయితే ఇదే రాకింగ్ స్కిట్ మీది. అండ్ రోహిణి సూపర్బ్. అందరూ బాగా చేశారు, చాలా బాగా చేశారు. కృష్ణ భగవాన్ గారు, బాగుంది, మంచి ఐడియా ఇది. గెట్ టుగెదర్ కాకపోతే ఇలా ఉంటుందేమో అని ఇప్పుడు ఎవరన్నా చేసుకుంటే భయపడుతుంటారు. అందరూ చాలా బాగా చేశారు. రోహిణి గారు మామూలు ఆవిడే మొత్తం లీడ్ తీసుకుని మొత్తం అంతా చేయటం బాగా చేశారు. అందరూ బాగా చేశారు. థ్యాంక్ యూ సో మచ్ రాకింగ్ రాకేష్. Thank you, వయసు వచ్చిన పిల్లలకి పెళ్లి చేయడం తండ్రి బాధ్యత. కానీ ఆ బాధ్యత కాస్త భారంగా మారితే ఆ ఫ్రస్ట్రేషన్ నుంచి వచ్చే కామెడీ ఎలా ఉంటుందో చూపించడానికి వచ్చేస్తున్నారు పోకిరి పండు అండ్ టీమ్. సో లెట్స్ వెల్కమ్ దేమ్. కళ్ళకున్న కాటుక చూడు, కట్టుకున్న చీరను చూడు, అస్తమాను నన్నే చూడయ్యో, నా బంగారు కొండ అంత దూరం ఉంటే ఎట్టయ్యో. మర్చిపోయాను. ఏంటది? నా ఫోన్ కి నా ఫేస్ లాక్ పెట్టాను మేడం, అయినా మా ఆయన లాక్ తీసాడు. అది ఎలా? ఉదయాన్నే కోతి వచ్చిందే, దాని ముఖం మీద ఫోన్ పెట్టా, ఓపెన్ అయిపోయింది. అవునే, నా ఫోన్ కూడా ఫేస్ లాక్ ఉంది, అది ఎలా ఓపెన్ అయింది? అదే కోతి నా దగ్గరికి వచ్చిందండి. అయితే ముఖం చూపించుంటావు. కాదండి, అది అప్పుడు వెనక తిరుగుంది. సరే సరే, ఈ కోతుల గోళ్ళ ఎందుకులే గానీ నేను వెళ్ళి పేపర్ లో న్యూస్ చదువుతా. హోటల్ రూమ్ లో సీక్రెట్ కెమెరాలతో దొరికిపోయిన హోటల్ యాజమాన్యం. ఎక్కడండి? రామ్ ప్రసాద్ హోటల్, ఆ భాస్కర్ రెసిడెన్సీయా? ఎక్కడ 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 పెట్టారు? దేనికండి? దేనికి టెన్షన్ అయిపోతున్నావు? దేనికి? అంటే అది మన వాళ్ళందరూ వెళ్తుంటారు కదా, పాపం దొరికిపోతే కాపాడదామనండి. ఫస్ట్ నేను కాపాడుకోవాలి. నువ్వు సూపర్ రా. సరే గాని నా కొడుకు ఎక్కడ? అయ్యయ్యో మర్చిపోయి, నాకు కొడుకున్నాడండి. పిలు నా మురుగరాజుని, ఇక్కడ వస్తాడు. సంజానే తోనే తానే నేనానో అవతుంబక తానే అంబిలంబానో. యు ధనుష్ కోటి. ఎస్ ఐ యామ్. మేను హూ ఆర్ యు? నిన్న నేను మీకు ఫోన్ చేశాను కదా. ఇంత మందిలో నేనే ధనుష్ కోటని ఎలా కనిపెట్టారు? బెప్పం గాడ్ లాగా ఉన్నారు కదా, అందుకే. ఆ అమ్మాయి మా ఓడిని బెప్పమంటుంది. మా ఓడు పులిలా గర్జిస్తాడు చూడు. మీరు చేయండి. చీర. అరే తుప్పా చదవా. కొడుకు పెళ్లి చేద్దాం అయితే. నాకు నచ్చిన సంబంధం నేనే చూసుకుంటా డాడీ. సరే, నీకు నచ్చిన అమ్మాయిని తీసుకొని రా, పెళ్లి చేస్తా. బ్లెస్ మీ మమ్మీ. సర్లే, మన లోపలికి ఆ, వెళ్దాం. మన టైం ఈలోగా పని ఏదో చూడు బాబు. అమ్మాయి ఇంట్లో కూరగాయలు అయిపోయి నేను కూరగాయలు తెస్తాను. సరే, బంగారు కుండ. పోరా పోరా. కూరగాయలు అవును, కావాలా? కుళ్ళిపోయింది. ఇదా? కాదు, ఇది ఇది. నేను ఇంత జోకేసినా స్పాంటినియస్ గా తీసుకున్నారు. ఏమనుకోలేదంటే మీకు నేనంటే ఇష్టం ఉందా? నన్ను పెళ్లి చేసుకుంటారా? గివ్ మీ సమ్ టైమా. నా ముఖానికి ఎలానో షారూక్ ఖాన్ మహేష్ బాబు కాకపోయినా ఈ బెప్పం గాడితో ఎలాగో కమిట్ అయిపోతా. నాకు ఇష్టమే అండి, మీకు ఇష్టమా? ఇప్పుడే మా నాన్నకు పరిచయం చేస్తా. ఓకే. అక్కడ పెట్టేసి. ఏ దొంగ, అలానే వస్తావా? రెస్పెక్ట్ లేదా? మోయి ఏంటది? గుడ్డ గుడ్డ. రెస్పెక్ట్ ఇవ్వాలి మనం పెద్దవాళ్ళకి. డాడీ చెప్పు పుల్లి. నాకు ఒక అమ్మాయి నచ్చింది డాడీ. ఏం చేస్తుంటది? కూరగాయలు అమ్మేస్తుంటది. ఏంటి మమ్మీ ఎవడీడు? అమ్మాయి నచ్చింది అంటున్నావు కాబట్టి అమ్మాయి ముఖం చూపించు. తీయి. కాంతం. పట్టాభి. కాంతం. పట్టాభి. కాంతం.
ఎలా ఉన్నావు కాంతం? ఎలా ఉన్నావు పట్టాభి? నేను బానే ఉన్నా, నువ్వెలా ఉన్నావు కాంతం? నువ్వు లేని జీవితం మార్కెట్ లో పడ్డ కూరగాయలు అయిపోయింది. ఎప్పుడు ఎవరు తొక్కేస్తారని భయంగా ఉంది. డాడీ తను పిన్ని పిన్ని మరి తిను. కొడుకు. డాడీ ఎలా పరిచయం డాడీ? ఒక రోజు వర్షం కురిసిన రాత్రి తను మార్కెట్ లో కాయగూరలు అమ్మి అలా వెళ్తూ ఉంటే అలా చూసుకుంటూ ఆ కళ్ళల్లో కళ్ళు పెట్టి 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 ఎవరది? నేను పెళ్లి చేసుకున్నాను తెచ్చాను మమ్మీ. తర్వాత తెలిసింది తనకి ఖాతా అంట. ఎవరా ఖాతా అన్నాడు? పిన్ అన్నాను. ఏమండి దిస్ ఇస్ అన్ఫేర్. అన్ఫేర్ కాదు మమ్మీ, అఫేర్ అఫేర్. నీకు సిగ్గుందా తిక్కులాడి వేరే వాడి మొగుడిని పట్టుకొని ఇలా తైతక్కలు ఆడడానికి? ఇదంతా నువ్వే చెప్పాలి. ఎలా బయట పో. ఏమండి ఇలా చేస్తే నేను ఈ ఇంట్లో ఉండను. నేను మా అమ్మగారింటికి వెళ్ళిపోతాను. అయ్యో, ఏమండి? ఏమండి? ఏమైందండి? ఏమైంది? ఇదే బాగుంది, ఇదే బాగుంది. డాక్టర్ని పిలవరా, నాన్నకేదో అయింది. డాక్టర్ డాక్టర్ డాక్టరా చాలా బాగున్నారు. ఏదన్నా అమ్మాయి సెట్ చేసుకోవాలి, మీతో మాట్లాడాలి. అసలు ప్రాబ్లం ఏంటి? పెళ్లి ప్రాబ్లం. దానికి టాబ్లెట్స్ ఉండవు. అది కాదండి, మిమ్మల్ని చూసాక పడిపోయాను. మీరు కావాలి నాకు. ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు? ఇట్రా చెక్ చేస్తా. మీరు ఒప్పుకుంటే ఇక్కడ పెట్టుకొని చూసుకుంటా అండి, గుండెలో పెట్టుకుంటాను. ఎక్కువ చేస్తే గుండె తీసి పక్కన పెడతాను. ఛాన్స్ లేదండి, ఆల్రెడీ మీకు ఇచ్చేసి ఆ గుండె. ప్లీజ్ 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 ఒకసారి మా నాన్న దగ్గరకు వస్తారా? ఎందుకంటే మా నాన్న పడిపోయాడు. పేషెంట్ అమ్మాయి వర్కౌట్ అయ్యేలా ఉంది. అమ్మా కొంచెం వేడి నీళ్ళు తీసుకురా, నాన్న మొహాన్ని కొడదాం. కొంచెం చూసుకోండి తొందరగా. ఐషు పట్టాభి ఎలా ఉన్నావు ఐషు? నువ్వు లేని జీవితం డాక్టర్ అయిన పేషెంట్ లో ఉన్నాను పట్టాభి. నాన్న ఎవరు? పిన్ని. ఎన్ని ఎన్ని నాన్న? ఎంత కంట్రోల్ చేసుకుంటున్నానో తెలుసా? పట్టాభి నీ హార్ట్ చెక్ చేస్తుందా? అదేంటి ఎద్దేదో గుర్తు తాగినట్టు సౌండ్ వస్తుంది. కుడితి తాగే సౌండ్ హార్ట్ లంచ్ కాదు డాడీ, నోట్ లంచ్ ఓరుతుంది. ఆటగాడు మావాళ్ళ ఆటగాడు కాదు. పట్టాభి నువ్వు చాలా వీక్ గా ఉన్నావు పట్టాభి, ఇంజెక్షన్ చేస్తాను నాకు. ఇక్కడ కాదు, ఇక్కడ. చిన్న సెకండ్ ఎవరో నీలో. అదేంటి సూది గుచ్చుతున్నా ఏం రియాక్షన్ లేదు? ఆల్రెడీ నీ కళ్ళతో నన్ను గుచ్చుతూనే ఉన్నావు కదా. పట్టాభి నువ్వేం మారలేదు. అడ్డంగా కోసి ఉప్పు కారం పెట్టాలి ఇడికి. నువ్వు మారవారా? మమ్మీ వెళ్ళిపోతుందా మమ్మీ? ఒక్క పూట అన్నం కోసం ఏమా అటుపక్కలు తుడుచుకో, ఇక్కడ కాదు. పట్టాభి రత్తాలు పట్టా రత్తా పా రా పా రా. వీళ్ళిద్దరు ఎవరు? ఆ రోజు వర్షం కురిసిన రాత్రి చెత్త బుట్ట పక్కపై నీకు గుర్తు లేదు? నాకు అది గుర్తుంది, ఇది గుర్తులేదు, ఇది గుర్తులేదు. వీడు నా కొడుకు. ఇది చచ్చిపోయాను బాబా. మారవారా? చెత్త ఎరుకునేది కూడా ఏంటి డాడీ? రే ఇంకొకసారి నా చుట్టుపక్కలకి ఎక్కడికైనా వచ్చావా తొక్క తీస్తా, బయటకు పోరా. డాడీ నాకు డౌట్, నీ జీవితంలో ఎన్ని వర్షం కురిసిన రాత్రులు ఉన్నాయి? నా జీవితాంతం అలాగే ఉన్నట్టుంది. నువ్వు సామాన్యుడు కాదురా. దీన్ని బట్టి ఒకటి అర్థమైంది ఏంటంటే, పెళ్ళం వంటింటి కుందేళ్ళ ఇంట్లోనే వంటలు చేసుకోకుండా మొగుడు ఏం చేస్తున్నాడని ఒక కాపలాగా ఒక కన్నేసి ఉంచాలి. రే అలా కొట్టి బయటకు పోతాం కానీ కట్టుకున్న మొగుడిని వదిలేస్తామా ఏంటి? ఆడే మారొస్తాడు, చూసుకుందాం లేపదా.
మొత్తానికి కృష్ణ భగవాన్ గారు ఏమంటారు ఈ పోకిరి పండు పర్ఫార్మెన్స్? బాగా చేశారు పండు, డాక్టర్ ఐశ్వర్య, పిల్లలు శ్రీవిద్య అందరూ బాగా చేశారు. ఖుష్బు మ్యామ్ అందరూ బాగా పర్ఫామ్ చేశారు. అజర్ మంచి రైటింగ్ ఉంది మీది. వెరీ నైస్, వెరీ ఎంటర్టైనింగ్. థ్యాంక్ యూ సో మచ్ పోకిరి పండు అండ్ టీమ్. థ్యాంక్ యూ గైస్. పంచులు మాటలతోనే కాదు చీటీ పాటలతో కూడా నవ్విస్తామంటూ మన ముందుకు వచ్చేస్తున్నారు వరంగల్ గణేష్ టీమ్. సో లెట్స్ వెల్కమ్ దెమ్. అరే ప్రేమని దోమని పిల్లో మరదలు పిల్లో నా పరువు కాస్త తీయకే పిల్లో మరదలు పిల్ల. కృష్ణ భగవాన్ బాబా, నేను మీ మరదల్ని. ఎంత క్యూట్ గా ఉన్నారో తెలుసా? ఈ క్యూట్ మరదలకి జోడి లెక్క. వెనకాల అతను ఎవరు? మగడే అన్ని బాగానే ఉన్నాయి గానీ లాస్ట్ ఎపిసోడ్ లా మీరు 10 మార్కులు ఎత్తినట్టే ఎత్తి ఎగ్గొట్టేశారుగా. అందుకే మీ నీళ్లు నాకు బాగా పడ్డట్టున్నాయి. నేను కూడా ఎగ్గొట్టుతానా. చిట్టి పైసలు తీసుకొని బరాబర్ ఇస్తా అని చెప్పి అన్ని ఎగ్గొట్టేస్తానా. ఫస్ట్ నువ్వులే అబ్బో పట్టుకోరా అదే మళ్ళా పడేస్తావా? పడే అబ్బో. సరే గాని మా అయ్యా సచిన్ అబుసోడు ఎన్నో రోజుల నుండి చూస్తాను సార్, ఎప్పుడు చస్తాడా మా మామని. దొంగ మొగపోడా, నిన్న ఎద్దులు పడవ కదరు. మా అయ్య మీద పడ్డవేంద్రా పొద్దు పొద్దుగాలనే. నీ అయ్యను అనుకో రాదురా. నీ అయ్యనేమో అర్రాల పండ పెడతావా, నా అయ్యనేమో పాడు మీద పండ పెడతావా? పాడ మీద నిన్ను ఎద్దులు పడవా, నీ బర్రెపెండ అయ్యా నీ ముఖం మీద ఎత్తావు ఇక చెప్పా ఈ రక్క అంటే ఉన్నమో ఉన్నదిలే బొడక్క అన్నట నీ అసడిదే. సరే గాని చిట్టి పైసల కోసం మన ఇంటికి వస్తారు. ఇంటికి ఎవరన్నా వస్తే నేను లేను అని చెప్పు. చెప్తా, బరాబర్ చెప్తా. నువ్వు ఏం చెప్తావు? నా ఇంట్లో పెళ్ళం లేదు, రా లోపలికి అంట. ఏంది? అదేనే లోపల నా పెళ్ళం ఉన్నది, బయటికి పో అంట. గా మాత్రం భయం ఉండాలి నేనంటే. మర్చిపోయినాం, ఎర్లీ మార్నింగ్ మనం ఎక్సర్సైజ్ చేయాలి కదరా బంగారం. లోపలికి ప్రాపర్టీ తెచ్చుకుందాం. చూపే బంగారం మాయనే శ్రీవల్లి మాటే మాణిక్యమాయనే. చెట్టు కిందికి పోతే ఉంటే నీడలు. నేనే మా మహిళా సంఘం లీడరు. మా ఇంటి ముందు ఉన్న సీసీ రోడ్డు నేనే. ఈ బండదాని మొగ్గుడ్డు నిన్నెవరు అడిగిండు? ఈ అవ్వ నీ గురించి నువ్వు ఎలివేషన్ ఇచ్చుకున్నప్పుడు నా గురించి నేను ఎలివేషన్ ఇచ్చుకోవద్దానే. అసలే మూలకు పడ్డ మగజాత అని ముత్యాను నేనలే, రష్మి చెప్పింది. రష్మి నువ్వన్నవా? మగజాత అనుముత్యమా? నా మొగన్ని పాపం అన్నవనుకో నీకు దీపం పెడతాడు. కొంచెం డిస్టర్బెన్స్ మెయింటైన్ చెయ్యి. అది డిస్టర్బెన్స్ కాదు, డిస్టెన్స్. 13 సంవత్సరాల నుంచి వెళ్ళి అచ్చిరాని తెలుగు మాట్లాడతాను, నిన్నే భరిస్తాను. ఇదో లెక్క నావేడు వచ్చిందండి వయ్యారి. ఈ మీటింగ్ పోతానా? ఈ ఆడోళ్ళకి కట్టుకున్న చీరల మీద ఉన్న కాన్సన్ట్రేషన్ కట్టుకున్న మోగన్ మీద ఉండదు. నువ్వు ఇట్లానే మీటింగ్ అనుకుంటే తిరిగే. నేను ఏదో ఒక రోజు రష్మాస్ అండ్ పోర్ని బండి పైన వేసుకుని డేటింగ్ అనుకుంటే తిరుగుతా. ఏం మాట్లాడతాడు నువ్వు? నా మొగుడు సిపాయి, నెలకొక్క రూపాయి అన్నట్టు నీ పనులుంటాయి. చిట్టడు పుట్టడాయే నా సమితికి నేనేం బాకి అన్నట్టు అన్ని పనులుంటాయి. నీ పనులే చక్కగా ఉంటాయి. నేనెందుకు మీటింగ్ కి పోతా చెప్పు? వచ్చేసరికి ఒక్క పని చక్కగా ఏ పని చెప్తానా? బజాట్ల బట్టలు విన్నాడు వింటా నేను. నడువు చూసిల్లా ఖుష్బు మేడం, నా మొగుని సంగతి గిట్లుంటే ఈయన గోస కంటే ఆ దొంగ ముఖం దాని గోస ఎక్కువ అవుతాంది. నాకు 6 నెలలు అవుతాంది నీ షిట్ ఎత్తుకొని దొంగ ముఖం దానికి ఇప్పించిన. మరి ఒక్క నెలనన్నా ఒక్క మిత్తండగా అట్టద్దా అది చెప్పుర్రి. ఇప్పుడు దాని ఇంటికి పోయి అడుగుతా. అది రూపాయి ఇయ్యకపోవాలి, దాన్ని ఆన్నే బొంద పెడతా చూడు. ఓ పిల్లగా నీ పిల్ల ఉన్నదా? ఏం లేదండి నా పిల్లం లేదు. కుసు మేడం ఇంట్లో కూర రానికి పోయింది. అయినా ఇప్పుడు నువ్వేమన్నారా నన్ను? ఆంటీ నేను ఆంటీ లెక్క కనిపిస్తాను. నేను ఆంటీ లెక్క కనిపిస్తామ్మా. నా వైపు చూడకమ్మా. ఆంటీ పిల్ల ఇంట్లో లేదా? ఎవరిరా అది? వంగబడి తొంగి చూస్తాంది. లేడిగడ్డ పేసే శాంతి స్వరూప అయిందా? బాగైందా? బక్క బొక్కల్లానా లంకంతా కొంపుండగా గిది నేనకేం చెప్తాను పెద్ద మంది పైసలు తీసుకొని మింగుడైతే తెలుసు గాని లంకంత కొంపల దాక్కుని తెలియదా నీకు? దొంగ మొహం దానా, నీకు భయపడే వరకు దాక్కున్నారే. నా తలుపు సందులో తాళం పోయింది, అందుకే ఎత్తుక్కుంటానా. నీకు భయపడి కాదు, అయినా నీకు నీ మొగుడు తప్ప ఎలుక కూడా భయపడదా? ఎలుక బిత్తిరి మొహం దానా. నా పైసలు గట్టే నీ గట్టను. నేను మంచి మర్యాదగా వచ్చి అడిగింది, నీకు తెలియదు కదా. సంఘం సార్ వచ్చినాక నీకుంటా చూడు మడత కాజా. సంఘం సార్నే తెచ్చుకో, సంకల పూర్నే తెచ్చుకో. పోవే పోతానే నువ్వు పోతా
అమ్మా చూసిల్లా మేడం. రైలు బండిని నడిపేది పచ్చ జెండాలే, బ్రతుకు బండిని నడిపేది పచ్చ నోటేలే. అందరికీ నమస్కారం. నేను ఈ బోర్డు సంఘానికి పెద్ద మనిషిని. ఇప్పుడు మా లేడీస్ తో మాట్లాడదాం. ఏ లేడీస్, అయ్యా. పోపు డబ్బాలో దాచుకున్న పైసలు, మీ కొంగుముడిట్లో దాచుకున్న పైసలు చిట్టీలు బాగానే కడతారు కదా. ఒక నిమిషం. రష్మి గారు, ఆ. మీరు ఎప్పుడన్నా కొంగుముడిలో పైసలు దాచుకున్నారా? నాకు కొంగే ఉండదు, నాకు కొంగే ఉండదు. మీకు ఇంకా పెళ్లి కాలే కదా, అందుకే దాచుకోరు. ఇది పంచు. సరే గాని ఎందుకట్లే, బాగా ఎంజాయ్ చేస్తారు కదా. ఎంజాయా పాడాసారు 6 నెలల నుంచి ఆ దొంగ ముఖం దాంతో నరక యాతన అవుతుంది నాకు. ఎవత్తది? మీరు ఎంతగానో కష్టపడి మీ మొగోళ్ళు తాగొచ్చినప్పుడు వాళ్ళ జేబుల నుంచి పైసలు కట్టి మరి చిట్టీలు కడతా అంటే ఈ చిట్టీలు కట్టకుండా ఆ ఎగగొట్టిన ఆడది ఎవత్తే? ఇంటికి పోదాం పా. ఇల్లు ఎక్కడ? ఒసేయ్ దొంగ ముఖం దానా, ఎల్లే బయటికి ఎల్లే, మందిని ముంచేలా ఎల్లు. అయ్యో సార్ మీరా? ఇంకా అట్లనే ఉన్నారా? కొత్త రోడ్డుకి డాంబర్ వేసినట్టు నిగలాడతాళ్ళు సార్ మీరైతే. నేను సంఘం సార్ని, నాతో జోకులద్దు. నువ్వు సంఘం సార్ అయితేంది, రామ్ ప్రసాద్ వేసే ఆటో పంచులో టైర్ అయితేంది. నేను గిట్లనే మాట్లాడతా, అర్థమైందా? నా దగ్గర పైసలు లేవు, నోరు మూసుకొని పోవచ్చు. ఇదంతా కాదు, నీతో నాకు లొల్లొద్దు, పంచాయతీ వద్దు. నా పైసలు నాకు ఇచ్చేయి. 6,500 ఎంత? 60,000. 60,000 ఇచ్చేయి, సపరేట్గా పోతా. చిట్టి, నీ జాకెట్ పిండుతా అంటే ఉక్సులు ఊడిపోయినాయి, వీటిని ఎట్లా కుట్టాలి? ఇగో ఏమయ్యా ఉన్నావా? వీళ్ళ సంగతి చూడు. ఇగో ఏమయ్యా పెళ్ళమా నీ అవ్వ 3 సుక్కల ముగ్గ 6 సుక్కల ముగ్గ, ఈ సుక్కలన్నీ అర్థమై పాడైతలేవే. ఒకసారి క్లారిటీగా చెప్పి ఒక రోజు అందరి ముందు పరిగిపోయిందిగా. బ్రో నీకు జాకెట్ కి ఉక్సులు ఎక్కి ఎత్తలేదు కదా బ్రో, నీకు 3 సుక్కల ముగ్గు ఎత్తలేదు కదా బ్రో. నీకు 3 సుక్కల ముగ్గు ఎత్తదా? ఎత్తది. నీకు ఈ జాకెట్ ఉక్సులు కుట్టొస్తుందా? అయితే నువ్వు నాకు నేర్పు, నేను నీకు నేర్పు. ఓకే బ్రో. అబ్బా పంచాయతీ. మీ లొల్లి తెంపితే పైసలు ఎవరికి వేయాలో చెప్తా ఈ నెల. సంగం సారు నాకు ఇయ్యమా పైసలు? ఈ షిట్టి మొహం దానికి షిట్టి కట్టేస్తే ఓ పని ఉడుతుంది. ప్లీజ్ నాకు ఇయ్యొచ్చు కదా సారు. ఈ నెల 2 లక్షలు తీసుకో, నీకే. ఖుష్బు మేడం చూసిలా ఎట్లా పోగుతుంది, నాకు కూడా పోకొత్తది. సారు 1 లక్ష రూపాయలు నాకు ఇయ్యవా? ఇక ఆగు, రక్తమత్తాన్ని మండుతున్నట్టుంది. బ్రో ఎన్నడన్నా నీ పిల్ల నిన్ను ప్రేమగా చూసిందా? లేదు బ్రో. ఎప్పుడైనా నీ పిల్లని నీ కళ్ళల్లో కలిపెట్టి చూసిందా? నిన్ను గోకిందా? లేదు. మరి వాడిని నిన్ను గోక్తాంది. చూద్దాం పా వాళ్ళ సంగతి. నువ్వేందే నువ్వు నా ముందే వాడిని పట్టుకుంటావా? నీ సంగతి బ్రో. మేడం ముందు కొడితే మళ్ళా మేడం తిడుతుంది. వీళ్ళ సంగతి కర్రలా చూద్దాం పా. స్కిట్ అంతా అయిపోయినా నిలబడే చూస్తాం. బంగారం ఆయనే, శ్రీవల్లి మాటే మాణిక్యమాయనే. సో మా జడ్జెస్ కి స్కిట్ ఎలా అనిపించిందో లెట్స్ ఫైండ్ అవుట్. కృష్ణ భగవాన్ గారు, గణేష్ గారు ఇన్హిబిషన్స్ ఏమీ లేకుండా చాలా బాగా చేస్తున్నారు. చాలా బాగుంది, ఇంట్రెస్టింగ్ గా చేశారు, చాలా బాగుంది. ఖుష్బు మ్యామ్, స్కిట్ బాగుంది, కామెడీ పంచెస్ కొద్దిగా యాడ్ చేస్తే ఇంకా మంచిది ఉంటుంది. బట్ వెల్ డన్. వెల్ డన్, థ్యాంక్ యూ. సో ఇదండి మన ఇవాల్టి జబర్దస్త్ గా జరిగిన ఫ్రైడే సెగ్మెంట్ ఆఫ్ జబర్దస్త్. మళ్ళీ రేపు కలుద్దాం. అంటే చెక్ బాయ్, హ్యావ్ ఎ హ్యాపీ వీకెండ్. సీ యు టుమారో.